యువరాజ్ సింగ్ బయోగ్రఫీ. జననం. యువరాజ్ సింగ్ 1981 డిసెంబర్ 12న చండీగఢ్లో జన్మించారు. తండ్రి యోగరాజ్ సింగ్ మాజీ బౌలర్ మరియు సినీ నటుడు. కెరీర్ ప్రారంభం. యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16లో జమ్మూ కాశ్మీర్తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. 1996-97 పంజాబ్ అండర్-19 టీంకి ఆడి హిమాచల్ ప్రదేశ్పై అజేయంగా 137 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 1999 సంవత్సరంలో మొహమ్మద్ కైఫ్ సారథ్యంలో ఇండియా అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో యువరాజ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం. అండర్-19 ప్రపంచ కప్లో మెరుగైన ప్రదర్శనకు ఫలితంగా ఇండియన్ టీంకి సెలెక్ట్ చేశారు. యువరాజ్ 2000 సంవత్సరంలో కెన్యాతో తన మొదటి మ్యాచ్ ఆడాడు. తాను ఆడిన మొదటి ఇన్నింగ్స్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఆ తర్వాత 2001లో శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నార్త్ వెస్ట్ సిరీస్. 2002లో భారత్ ఇంగ్లాండ్ మధ్య నార్త్ వెస్ట్ సిరీస్ జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మక సిరీస్. ఇందులో సిరీస్ మొత్తం ఒక ఎత్తు అయితే చివరి మ్యాచ్ ఇంకొక ఎత్తు. ఈ సిరీస్లో ఇరు జట్లు సమానంగా గెలవగా చివరి మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే టైటిల్. ఈ ఫైనల్ మ్యాచ్లో యువరాజ్ కైఫ్తో కలిసి అద్భుతమైన బ్యాటింగ్తో ఇండియాను గెలిపించాడు. తన మొదటి టెస్ట్ మ్యాచ్ 2003లో న్యూజిలాండ్పై ఆడాడు. 2007-2008 సమయంలో భారత్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. T20 ప్రపంచ కప్. యువరాజ్ పేరు చెప్తే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది 6 బాల్స్కి 6 సిక్సెస్. ఇందులో ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 సిక్స్లు కొట్టి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. T20 క్రికెట్లో తక్కువ బంతుల్లో 12 అర్ధశతకాలు సాధించిన ప్లేయర్. సెమీస్లో ఆస్ట్రేలియాపై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ T20 వరల్డ్ కప్ గెలవడంలో ముఖ్య పాత్ర యువరాజ్దే అని చెప్పాలి. 2011 ప్రపంచ కప్. 2011 ప్రపంచ కప్ ఇండియాలోనే జరిగింది. ఇందులో కీలక పాత్ర యువరాజ్దే. ఇందులో 300కు పైగా పరుగులు మరియు 15 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్లో ఆల్రౌండర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు యువరాజ్. ఈ ప్రపంచ కప్లో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించి సచిన్ తర్వాత ప్లేస్లో ఉన్నాడు. ప్రాణంతో చెలగాటం. ప్రపంచ కప్ సమయంలోనే యువరాజ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డాడు. చికిత్స అనంతరం 2012 మార్చిలో పూర్తిగా కోలుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ 2012లో T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో ఏకంగా 150 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్లు. 2012 డిసెంబర్ 12న ఇంగ్లాండ్పై తన చివరి టెస్ట్ ఆడాడు. 2017 ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్పై తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. 2017 జూన్ 30న వెస్టిండీస్పై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 2019 జూన్ 10న రిటైర్మెంట్ ప్రకటించాడు. స్కోర్ కార్డ్. వన్డేల్లో 8701 పరుగులతో సహా 111 వికెట్లు తీశాడు. T20లో 1177 పరుగులు మరియు 28 వికెట్స్ తీశాడు. అవార్డ్స్. 2012లో అర్జున్ అవార్డు, 2014లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.